ములుగు జిల్లాలో ఎక్కడ చూసినా సీతక్క గారి పేరైతే వినిపిస్తూ ఉంది. బట్ డెవలప్మెంట్ విషయానికి వస్తూ శూన్యం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటూ ఉన్నారు. నిజానికి 16 నెలల్లో ములుగులో ఏం డెవలప్మెంట్ జరగలేదా? సో వీటి గురించి చర్చించడానికి మనతోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోరిక గోవింద్ నాయక్ గారు మనతో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే, బాగున్నారు? నమస్తే, బాగున్నా. సార్, ప్రధానంగా సీతక్క గారి గురించి మనం మాట్లాడదాం. సీతక్క గారు ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ గెలుస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ శూన్యం అని చెప్పేసి మీరు కానీ మీ పార్టీ శ్రేణులు కానీ ఇక్కడ చాలా ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. అలా ఎలా చెప్తా ఉన్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ములుగు నియోజకవర్గంలో చేసిన పనులు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లా ఇవ్వడంలో బీఆర్ఎస్ పార్టీ ముందడుగులో ఉంది. ములుగు జిల్లా ఇచ్చి అందులో అభివృద్ధి కార్యక్రమాల్లో మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు ములుగు జిల్లాను వెనుకబడిన జిల్లా కాబట్టి ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలనే ఉద్దేశంతో ములుగు జిల్లా ఇవ్వడం జరిగింది. ఏటు నాగారం ఆర్డీఓ అంటే డిఆర్ఓ ఇవ్వడం జరిగింది. అదే రకంగా మరి ఏటు నాగారంలో డెవలప్ చేయడం, పక్క మండల్ అంటే మల్లంపల్లి మండల్ కూడా ఇవ్వడం జరిగింది. చిరకాల వాంఛ అది మల్లంపల్లి మండలం, ఆ మండలం కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా మరి ఏటు నాగారంలో రెవెన్యూ డివిజన్ చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గంలో ముందడుగులో ఉంది. కానీ సీతక్క గారు జీరో అంటా ఉన్నారు. ఎలా జీరో అనడం కాదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ డెవలప్ చేసింది. అధికారంలో ఉన్నప్పుడు చాలా డెవలప్ చేసింది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు లేరు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు లేరు కదా ఇప్పుడు. అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. అదే అంటున్నా. మరి డెవలప్మెంట్ ఎట్లా చేస్తున్నారు మీరు? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఈ ములుగు జిల్లాను డెవలప్ చేసింది కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. బీఆర్ఎస్ పార్టీ వల్లనే ములుగు జిల్లా డెవలప్ అయింది. అందులో ఎక్కడ కూడా తీసిపోం బీఆర్ఎస్ పార్టీ. ఆమె ఎమ్మెల్యే ఉన్నా కూడా డెవలప్ చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. ఆమె వచ్చి ఇవాళ 16 నెలలు అయింది. మరి ఎక్కడ కూడా డెవలప్మెంట్ మాకైతే కనబడలే. ఎక్కడ కూడా 6 గ్యారెంటీస్ ప్రజల్లో దూసుకుపోతా ఉన్నాయని చెప్పేసి సీతక్క గారు ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. మీరేమో డెవలప్మెంట్ జరగట్లేదు అంటున్నారు. 6 గ్యారెంటీ చేసి చెప్పే అధికారంలో వచ్చింది. 6 పథకాలు మేము ఖచ్చితంగా అమలు చేస్తామనే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టింది. కానీ ఒక్కటి కూడా గ్యారంటీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయని దాఖలాలే. అది కూడా ఒకటి బస్సు ఫ్రీ అన్నది. ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అని ఇచ్చి మరి వాళ్ళు కొట్లాడుకునేటట్టుగా, ఆడవాళ్లే కొట్లాడుకునేటట్టుగా బస్సు ఫ్రీ ఇచ్చి వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఆ బస్సు ఫ్రీ ఇచ్చి బస్సు డిపోలను పెంచలేదు, ఎక్కువ బస్సులను పెంచలేదు. అంటే మీరు కొట్లాడుకోండి, ఆడవాళ్ళు అంతా కొట్లాడుకోండి అనే ఆలోచన తప్ప అది కూడా ఆ 6 గ్యారెంటీలో అదొక్కటి కూడా అమలు కానట్టే. ఎందుకంటే ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు కాబట్టి ఒక్కటి కూడా అమలు కాలేదు అనేది ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలుగుతాం. అంటే 16 నెలల్లో ఫెయిల్యూర్ అయిందంటా ఉన్నారా మీరు? 16 నెలల్లో 100% కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చెప్పి అధికారంలో వచ్చిందో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇవాళ పెన్షన్ ఏమన్నారు? పెన్షన్ మేము గత ప్రభుత్వం 2016 ఇస్తే మా ప్రభుత్వం 4016 ఇస్తా అని అన్నారు. అదే రకంగా వికలాంగులకు గత ప్రభుత్వం 4016 ఇస్తే మా ప్రభుత్వం 6016 ఇస్తా అన్నారు. గత ప్రభుత్వం మన కళ్యాణ లక్ష్మి ఇస్తే ఈ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే ఇప్పటి వరకు. ఖజానా అంతగా లేదు, తద్వారా ఈ రకంగా ఉందని చెప్పేసి చాలా బాటగానే చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు అప్పు చేసి వెళ్ళారనేదే ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఏం చెప్తారు? 10 సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ ఖజానా ఎక్కడి నుండి వచ్చింది? ఏ రకంగా ఖజానాను మరి రాష్ట్ర ప్రభుత్వంలో సమకూర్చుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపగలిగిండు? ఏనాడు కూడా రైతు బంధు ఉంది, ఏనాడు ఆపలేదు. ఎంత కరోనా వచ్చినా కూడా రైతు బంధు ఆపలేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా కళ్యాణ లక్ష్మి ఆపలేదు. మరి అప్పుడు ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పాలన చేసినప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండంగా నడపగలిగిన
మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ ఈయన రాగానే ఖజానా లేదని ఏ రకంగా అనగలుగుతున్నాడు? ఖజానాను సమకూర్చుకోవాల్సిన బాధ్యత తన పైన ఉన్నది. ఆ ఖజానాను సమకూర్చుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపవలసిన బాధ్యత ఆయన మీద. మొన్న ఒక విషయం చెప్తున్న, టీచర్ రిటైర్డ్ అయితే, ఉపాధ్యాయులు రిటైర్డ్ అయితే వాళ్ళ డబ్బులు నేను దాదాపు 800 కోట్లు ఇవ్వవలసిన బాకీ ఉన్నది అని అంటున్నాడు. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నువ్వు ఎందుకు సమకూర్చలేకపోతున్నావు? నువ్వు ఇవాళ నీకు ప్రజలు ముఖ్యమంత్రిగా మరి అవకాశం ఇచ్చిండు. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏ రకంగా సమకూర్చుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. అయినా నేనేం చేయాలి మీరే చెప్పండి అని ప్రజలను అడిగితే ప్రజలు ఏం చెప్తారు? ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. ఓకే, మొన్ననే మీ రజతోత్సవ సభ అయితే చాలా గ్రాండ్ సక్సెస్ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. అది సక్సెస్ ఫెయిల్ పక్కన పెడదాం, కానీ కేసీఆర్ గారి ప్రసంగంలో పసలేదు అనేదే ప్రధానమైనటువంటి క్వశ్చన్ మీరు చాలా గంటాపదంగా ఎదుర్కొంటా ఉన్నారు. ఏం చెప్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు బ్రహ్మాండమైన ప్రసంగం చేశారు. చూసుకుంటా ప్రజల్లో ఆకట్టుకున్నది ప్రసంగం. అంటే వాళ్ళకేమున్నది అంటే కేవలం తిడితేనే, బూతు మాటలు తిడితేనే ప్రసంగం గట్టిగా ఉన్నట్ట, బూతు మాటలు మాట్లాడితేనే ప్రసంగం గట్టిగా ఉన్నట్ట, లేకుంటే ఏది పడితే అది మాట్లాడితేనే ప్రసంగం గట్టిగా ఉన్నట్ట. ప్రసంగంలో పస్సా ఉంది, అది ప్రజలు గమనించిండ్రు. తండోపతండాలుగా ఇవాళ కేసీఆర్ మాట వినాలే, మా బాపు మాట వినాలే అని తండోపతండాలుగా దాదాపు 10 లక్షల మంది మరి ఇవాళ మీటింగ్కు వస్తే, అందులో మరి కేసీఆర్ గారు మాట్లాడుతుంటే మరి ప్రజలు కూడా ఆ మాటలను తీసుకొని ఇవాళ బ్రహ్మాండంగా మా కేసీఆర్ గారు మాట్లాడిందని సంతోషపడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ గారు వేరే ఎవరికి అవకాశం ఇవ్వకుండా వారొక్కరే మాట్లాడారు సభ మీద అని చెప్పేసి, అంటే దీన్ని కొంచెం నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతా ఉంది. ఏం నెగిటివ్ లేదు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని ఏ ఒక్క ఎక్స్ మినిస్టర్లు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎవరు మాట్లాడలేదు. మరి ఒక కేసీఆర్ గారు ఒకరు, దీన్ని ఎట్లా చూడాలి? ఏ రకంగా చూసినా మా పార్టీలో కేసీఆర్ గారి, బాపు గారి మాట వినడానికే ప్రజలు అక్కడ చేరారు. అందుకే బాపు గారు తొందరగా మాట్లాడాలని ప్రజలలో ఉబలాట ఉండే. ప్రజలు బాపు గారి మాట వినాలే, కేసీఆర్ గారి మాట వినాలి అని ఉబలాట ఉండే. కాబట్టి తను వచ్చుడే మాట్లాడడం జరిగింది, వాళ్ళని సంతృప్తి పరచడం జరిగింది. అదే కానీ అందరినీ సమానంగా చూసే కేసీఆర్ గారు తనే మాట్లాడితే ప్రజలు బాగుంటుంది అనే ఆలోచనతోటే తనే మాట్లాడగలిగిండు. ఓకే, ఆ సభ యొక్క ఇంపాక్ట్ రాబోతున్నటువంటి స్థానిక సంస్థల మీద పడే అవకాశం ఉందా? ఇంపాక్ట్ కాదు, ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఎప్పుడో స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టాలి, కానీ ఆ సభ చూసిన తర్వాత ఇంకా అసలు పెడతాడో లేదో అవునా తెలుస్తలేదు. ఎందుకంటే బ్రహ్మాండంగా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు వస్తుంది ఎలక్షన్, ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి స్థానిక సంస్థలో సర్పంచ్లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను గెలిపించుకుందామని ప్రజల్లో ఉబలాట ఉంది. దాన్ని చూసి ఇప్పుడు ముఖ్యమంత్రి చాలా భయపడుతున్నాడు. ముఖ్యమంత్రి వెనుకడిగి వేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎలక్షన్ ఎప్పుడో పెట్టాలి కదా, ఎందుకు భయపడుతున్నావు? మరి నీకు ఆలోచన ఎందుకు భయపడుతున్నావు? కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా మేము అభివృద్ధి చేస్తున్నామని అంటున్నావు కదా, మరి స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టడానికి నీకెందుకు భయపడుతున్నావో ఒకసారి నువ్వు చెప్పవలసిన బాధ్యత నీ పైన ఉంది. ప్రజాపాలన నడుస్తూ ఉంది. ఈ ప్రజాపాలన మాధ్యమాల్లో ప్రజలు ఖచ్చితంగా మరలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పట్టం కడతారు. సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ స్థాయి వాళ్ళకి చెప్పేసి కాంగ్రెస్ అంటా ఉంది. మరి దీనికి మీ దగ్గర ఉండే ఆన్సర్? నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఒకవేళ అట్లే ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఎలక్షన్ పెట్టేటోడు స్థానిక సంస్థలు. అది స్థానిక సంస్థల ఎలక్షన్లో భయపడి ఎక్కడ మమ్మల్ని స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలందరూ కూడా వ్యతిరేక ఓటేస్తారేమో అని ఆలోచనతోటే ఇవాటి వరకు స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టలేదు. ఇక ముందు కూడా ఇంకా 2 నెలల తర్వాత పెడతాడు, 3 నెలల తర్వాత పెడతాడు. ఆ బహిరంగ సభ చూసి, ఎలకతుర్తి బహిరంగ సభ చూసి ఇంకా భయపడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. అబ్బో, ఈ తండోపతండాలుగా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు కదా, రేపు స్థానిక సంస్థలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కానీ మేకపోతు గాంభీర్యం లాగా మాట్లాడుతున్నది ముఖ్యమంత్రి గారు.
మేకపోతు గాంభీర్యమే తప్ప బరాబర్ మాట్లాడతలేడు. ఖచ్చితంగా నాకు ప్రజలు మద్దతు ఇస్తారని అనలేకపోతున్నాడు. కానీ ఎక్కడ కూడా సీఎం గారు నా మాట, ముఖ్యమంత్రి మాట తీయలేదు అని అంటున్నాడు ముఖ్యమంత్రి గారు, ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు. ఎందుకు తీయలేదు? నువ్వు అవసరమే లేదు ఆయనకు, ప్రజల అవసరం, ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ప్రజాసేవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా చేస్తున్నాడు అనేది వివరంగా చెప్పగలిగిండు మాజీ ముఖ్యమంత్రి వర్యుడు. అటువంటిప్పుడు నీ పేరు తీసుకోవాల్సిన అవసరం కూడా మాజీ ముఖ్యమంత్రి గారికి లేదు. నువ్వు చెప్పుకుంటున్నావు ఎక్కడన్నా నా పేరు తీసిండా అని. నీకు తీయడానికి ఆలోచనే లేదు మా మాజీ ముఖ్యమంత్రి వర్యుడు. అది ప్రజలే నిన్ను తిరస్కరించే ఆలోచనలో వచ్చేసిండు. రైట్. అదే సభ, మీ రజతతో పాటు సభ ఉంది కదా, అదే సభలో బీజేపీ పార్టీని ఎందుకు సార్ మీరు అంటే ఏం అనలేకపోయారు? బీజేపీ పార్టీని ఇప్పుడు పార్టీని విమర్శించే సభ కాదది. ఒక పార్టీని విమర్శించే, కాంగ్రెస్ పార్టీని కూడా పెద్దగా విమర్శించలేదు. 6 గ్యారెంటీస్ ఫెయిల్యూర్, అబద్ధపు హామీలు వచ్చి హామీల నుంచి మీరు అధికారంలోకి వచ్చారని చెప్పేసి ఓవరాల్ గా దాని కాన్సెప్ట్. అబద్ధపు హామీలు చెప్పి ముఖ్యమంత్రి గద్దెనెక్కిన వ్యక్తి కాబట్టి ఆ అబద్ధపు హామీలను ఎందుకు నెరవేర్చలేదు అనేది ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయడం. బీజేపీ జోలికి వెళ్ళలేదని అంటే బీజేపీతో మీరు మైత్రి సంబంధం ఉంది అనేది కాంగ్రెస్ వాదన. ఎక్కడ కూడా లేదు. మైత్రి సంబంధం ఉంటే, బీజేపీ తోటి మైత్రి సంబంధం ఉంటే లాస్ట్ ఎలక్షన్లను వాళ్ళతోటి కలుపుకొని మేము ఎలక్షన్ పోయేటోళ్ళం కదా. అటువంటి ఏమీ లేదు, బీజేపీ తోటి సంబంధాలు లేవు. కాకపోతే ఒక పార్టీని ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీనైనా, ఈ పార్టీనైనా, ఆ పార్టీనైనా విమర్శకు ఏం చెప్పి మీరు ప్రభుత్వం గద్దెనెక్కిర్రు, ఏం చేసిండ్రు, ఏం చేయబోతున్నారు, ఇది ప్రజలకు వివరించి చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉన్నది ముఖ్యమంత్రిగా అని చెప్పడం జరిగింది. రైట్. వక్ఫ్ బోర్డ్ చట్టం అనేది, వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది చట్టంగా మారింది. మే 5వ తారీఖు సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి ఫైనల్ తీర్పు అనేది రాబోతుంది. దాని మీద మీరేమైనా వివరణ ఇవ్వాలనుకుంటారు? అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే డెసిషన్ చెప్తుందో, సుప్రీంకోర్టు ఏదైతే డెసిషన్ చెప్తుందో ఆ డెసిషన్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉండవలసిన బాధ్యత ఉంది. తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అది పాటించవలసిన ధర్మం ఉంది వక్ఫ్ బోర్డు విషయంలో. పహల్గామ్ టెర్రరిస్టుల దాడి నిజంగా దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది బాధాకరం. ప్రజలు కూడా ఇప్పటికీ యావత్ ప్రజానికం కూడా అనుకుంటా ఉన్నారు, పేరు చెప్పి కాల్చింది అది. హిందువులని పేరు చెప్పి హిందువులని కనబడితే కాల్చింది అనేది ఇవాళ బాధాకరంగా ఉంది ప్రతి ప్రజానికంలో. ఆ రకంగా కాల్చడం టెర్రరిస్ట్కి సబబు కాదు. ప్రతి చర్య ఉండాలి. ఖచ్చితంగా హిందువులను కాల్చినప్పుడు హిందువులు ఉన్నగా ప్రతి పార్టీ వారు కూడా మాట్లాడవలసిన, దానిపైన మాట్లాడవలసిన ధర్మం ఉంది. మా ముఖ్యమంత్రి గారు కూడా మొన్న సభలో మాట్లాడారు. మాట్లాడి అది నీచమైన హేమమైన చర్య అని చెప్పడం జరిగింది. అదే రకంగా వేరే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. హిందువులపైన దాడి జరిగినప్పుడు హిందువు అనంగానే కాల్చడం ఏంటిదని ప్రతి ప్రజలు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. రైట్ సార్. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ ములుగు జిల్లా, జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీరు ఇచ్చే మెసేజ్ యాక్చువల్లీ జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎప్పుడైతే జిల్లా పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్నాడో అప్పటి నుండి జిల్లా పార్టీ బ్రహ్మాండంగా నడుస్తున్నది. జిల్లా పార్టీ కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా ముందుకు వస్తున్నారు. నేను చెప్పే మెసేజ్ ఏంటి అంటే, రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పుంజుకొని బాపే కావాలంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటున్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండవలసిన బాధ్యత ఉంది. అదే రకంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గద్దెనెక్కారో మా పార్టీ కార్యకర్తలకు భయభ్రాంతులను గురి చేస్తున్నారు. అవునా? కొన్ని రకాలుగా ఇక్కడ ములుగు నియోజకవర్గంలో కొన్ని విషయాలను ముందుకు తీసుకొచ్చి కార్యకర్తలను కూడా, అంటే
ఒకరిద్దరు కార్యకర్తలను, మండలానికి ఒకరు కార్యకర్తలను భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ఎక్కడ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం భయపడేది లేదు, భయపడం కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలే ముందడుగు వేసిన వాళ్ళం. ఇవాళ ఎవరో చెప్తే భయపడేది కాదు. ఈ కార్యకర్త ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నాం కాబట్టి ముందడుగు వేస్తాం తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తెలియపరుచుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ వైపు వెళ్ళడం జరిగింది. మరి ములుగు నుంచి ఎంతమంది వెళ్ళిళ్ళు? ములుగులో కాంగ్రెస్ వైపు వెళ్ళిన నాయకులు లేరు, చాలా తక్కువ. అది కూడా కార్యకర్తల కొంతమంది కార్యకర్తలు ఒకరిద్దరు, మండలానికి ఒకరిద్దరు వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళను కూడా మళ్ళీ మా పార్టీలో మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు వచ్చి వాళ్ళను మళ్ళీ తీసుకోవడం జరిగింది. కార్యకర్తలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీలో ఇక ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళే ప్రసక్తే లేదు అని అంటున్నారు. ఓకే, సీతక్క గారు డెవలప్మెంట్ చేయట్లేదు అంటున్నారు కదా, బ్యాక్ టు బ్యాక్ గెలుస్తూ ఉన్నారు, ఎలా సాధ్యం అవుతుంది? డెవలప్మెంట్ చేయందే ప్రజలు ఓట్లు వేస్తూ ఉన్నారా? డెవలప్మెంట్ అంటే 10 సంవత్సరాలు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉండే, తను ఎమ్మెల్యేగా ఉండే, మా పార్టీలనే కొంత గ్రామ స్థాయిలో రోడ్లను మరి తను కూడా వేసుకోవడం జరిగింది. అదే రకంగా మేము దాదాపుగా ఈ ములుగు జిల్లాలో 800 కోట్ల రూపాయలతోటి 800 కరోడ్ రూపాయలతోటి డబ్బులతోటి మేము ఇంటర్నల్ రోడ్స్, సీసీ రోడ్లు, కనెక్టివిటీ రోడ్స్ మా మంత్రి ఉన్నప్పుడు, ఏది సత్యావతి రాథోడ్ గారు ఉన్నప్పుడు ఐటీడీఏ కనెక్టివిటీ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ బాగా డెవలప్ చేయడం జరిగింది. అది 800 కోట్ల రూపాయలతోటి మేము ఈ ములుగు నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి, ప్రజలకు మీరేమైనా చెప్పాలనుకుంటారా? ప్రజలే మాకు చెప్తున్నారు. ఆబ్వియస్లీ ప్రజలు మీకు ఓటేయాలని మీరు అంటారు. ఓకే, బట్ ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? ఇప్పుడు గడప గడపన మీరు వెళ్ళాలి, అసలు ఏం చెప్తారు? చెప్పడానికి ఏముంది మీ దగ్గర? యాక్చువల్లీ మేము ఒకవేళ గడప గడపకి వెళ్ళినా కూడా ప్రజలే మాకు చెప్పేటట్టున్నది, ఏంటిది? మీకే ఓటేస్తాం. ఎందుకు అంటే 6 గ్యారెంటీలు చెప్పినాయి, ఫెయిల్యూర్ అయినాయి. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 6 గ్యారెంటీల్లో ఇప్పుడు నేను చెప్పిన కొన్ని, కళ్యాణ లక్ష్మి ఉన్నా, పెన్షన్ ఉన్నా, మరి తులం బంగారం ఉన్నా, ఇవన్నీ కూడా మహాలక్ష్మి ఉన్నా, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అయినాయి. మహిళలకు 2500 ఇస్తా అన్నారు, ఏ మహిళకు ఇప్పటివరకు ఇయ్యలేదు. ఏ ముఖం పెట్టుకొని మనం వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో ఒక్కసారి వాళ్ళనే అడుగుదాం, వాళ్ళని ఆలోచిద్దాం. మీరు అన్నట్టుగానే బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్గా గెలిచాలనుకుందాం, బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్, బీఆర్ఎస్ అభ్యర్థి జెడ్పీటీసీ, ఎంపీటీసీ గెలిచారు అనుకుందాం. డెవలప్మెంట్ జరగకపోతే స్టేట్లో ఏమో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ స్థానికంగా వీళ్ళు గెలిస్తే నిధుల కొరత ఏమైనా వచ్చే అవకాశం లేదని ఎలా అనుకోగలం? ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ స్టేట్ సహకారం అయితే ఉండాలి కదా. ఇక్కడ మీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిచినప్పటికీ సహకారం లేని నిధులు అయితే రావు కదా, మరి ఎట్లా? రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? సీతక్క గారు ప్రభుత్వంలో లేరు. సీతక్క గారు కూడా నిధులు ఇవ్వలేదని అన్నది అప్పుడు. 100% నిధులు ఇచ్చారు సీతక్క గారికి. సీతక్క గారు అన్నారు వారు అంటారు, వారు ఏదన్నా అనొచ్చు. కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డెవలప్ చేసినా అని అంటున్నారు కదా, మరి ఏ రకంగా డెవలప్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం? ఒకవేళ సీతక్క గారికి ఇవ్వకపోతే ఏ రకంగా డెవలప్ చేసింది 5 సంవత్సరాలు? ఏ రకంగా ఇంటర్నల్ రోడ్ వేసినా అని అంటున్నది, ఏ రకంగా రోడ్స్ వేసినా ఇవి వేసినా అని అంటున్నది. 100% రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే ఎమ్మెల్యేగా ఉండి ములుగు నియోజకవర్గంలో కొంత పని చేయగలిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేనిది ఆమె చేయలేదు. రేపు మాది ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు గెలిచినా కూడా మాకు వచ్చే నిధులు, స్థానిక సంస్థలకు వచ్చే నిధులు వస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందుకొని వాళ్ళు లేకుంటే కొట్లాడతాం. రాష్ట్ర ప్రభుత్వం పైన కొట్లాడతాం. నిస్వార్థంగా పనిచేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. నిస్వార్థంగా పనిచేయాలి. నిస్వార్థంగా పనిచేసి ఏదైతే
జడ్పీటీసీకి వచ్చే ఫండ్స్, ఏదైతే సర్పంచ్లకు వచ్చే ఫండ్స్, ఏదైతే ఎంపీటీసీలకు వచ్చే ఫండ్స్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తాయి. కాబట్టి దాని ద్వారా మేము డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. రైట్ సార్, ఓవరాల్గా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఏం చెప్పి ముగించాలనుకుంటారు మీరు? ఇక్కడ స్థానికంగా రాష్ట్ర గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటారా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారా? ఫైనల్లీ అసలు ఏం చెప్పాలనుకుంటారు? రాబోయే కాలంలో ఇంకా 3 సంవత్సరాలే చూస్తున్నారు ప్రజలు. ఓకే, 3 సంవత్సరాలే ఉంది, ఎట్లా కాలం గడపాలి? ఈ 3 సంవత్సరాలు అయిన తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టి బాపును మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా మళ్ళీ డెవలప్మెంట్ దిశలో నడపాలనే ఆలోచనతోటే ప్రజలున్నారు. ప్రజలకు కూడా నేను ఇదే మెసేజ్ చేస్తున్నా. ఇవాళ డబ్బుల కొరత ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో. డబ్బులు ఎలా సమకూర్చుకోవాలి, డబ్బులను సమకూర్చి నేను ఎట్లా నడపాలి అని మరి ప్రజలనే అడుగుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. అట్లా కాకుండా మా ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏ రకంగా పాలన చేసిందని ఒకసారి ముఖ్యమంత్రి గారికి అడిగి తెలుసుకొని పాలన చేయవలసిన ధర్మం ఈ ముఖ్యమంత్రి పైన ఉన్నది. నేనేమంటున్నా అంటే రాబోయే కాలంలో ప్రజలే నిర్ణయం చేస్తాను. ఇప్పటికే నిర్ణయించారు ఇంకెప్పుడు మూడు సంవత్సరాలు అయిపోతుందని. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా పీఠం కూర్చున్న తర్వాత ఏ రకంగా నడుపుతాడో, 10 సంవత్సరాలు ఏ రకంగా నడిపిండో, డెవలప్ చేసిండో అదే రకంగా మళ్ళీ 10 సంవత్సరాల వరకు ఖచ్చితంగా నడిపి చూయిస్తారు. ఈ ప్రజలకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టిస్తాడు అనేది మా ఆలోచన. సార్, వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎలక్షన్స్ వస్తాయనేది మొన్న కేటీఆర్ గారు అన్నారు. నిజంగా ఈ 2025 ఎండింగ్లోనే వస్తాయన్నారు కేటీఆర్ గారు. నిజంగా వస్తాయా ఉప ఎలక్షన్స్? కేటీఆర్ గారు చెప్పడంలో కోర్టు డిసిషన్ కూడా కొంత అనుకూలంగా ఉంది కాబట్టి కోర్టు డిసిషన్ను బట్టి కేటీఆర్ గారు కూడా ఎలక్షన్లు ఖచ్చితంగా వస్తాయి. కోర్టులో వీళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయిండు కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతారనే ఆలోచనతోటే కోర్టు డైరెక్షన్ తోటి ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తున్నాయని కేటీఆర్ గారు చెప్తున్నారు. ఆ కోర్టు డైరెక్షన్ ఎప్పుడైతే ఇస్తారో ఖచ్చితంగా ఎలక్షన్ వచ్చే ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా మా అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునే బాధ్యత కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా. ఈ ములుగు జిల్లా వరకు బీజేపీ పార్టీ పైన మీ వైఖరి, ఈ జిల్లా వరకు బీజేపీ పార్టీ పైన మీ వైఖరి? బీజేపీ పార్టీ పైన వైఖరి అంటే జనరల్గా బీజేపీ పార్టీ కూడా జిల్లా వరకే, మన జిల్లా వరకు జిల్లాలో ఉన్న పరిస్థితిని బట్టి బీజేపీ పార్టీ కూడా ముందుకు రావాలనే ఆలోచన పార్టీ శ్రేణులు చేస్తున్నాయి. కానీ ముందుకు పోలేకపోతున్నారు. గ్రామ స్థాయిలో పార్టీని బలంగా తీసుకుపోలేకపోతున్నారు. ఎందుకంటే పార్టీ ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గ్రామ స్థాయిలో బ్రహ్మాండంగా బలపడి ఉంది. ఇవాళ బీజేపీని తీసుకుపోదాం, ఇటు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది, ఇటు బీజేపీని మెల్లగా మనం పబ్లిక్లో వేరే రకంగా చెప్పి మరి బీజేపీని కూడా మనం పబ్లిక్లో తీసుకుపోదాం ఆలోచనలో మరి కొంతమంది మెయిన్ కార్యకర్తలు ఉన్నారు. కానీ అది తీసుకుపోలేకపోతున్నారు. బీజేపీ పార్టీ అయితే ఇక్కడ డెవలప్ అయ్యే పరిస్థితులు లేదు. సీతక్క గారి పైన మీ వైఖరి ఏంటిది? ఇదే క్వశ్చన్ లాస్ట్, దీంతో ముగించేద్దాం. సీతక్క గారి పైన మీ వైఖరి? వారి పైన వైఖరి ప్రజలు వారిని ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ ఆమెను గెలిపించింది. అవును, తన పైన నమ్మకంతో గెలిపించింది. అవును, అభిమానంతో గెలిపించింది. కానీ అభిమానాన్ని ప్రజల్లో చూరగొనలేకపోతుంది. అభిమానాన్ని అంటే ఏదైతే ప్రజలు ములుగు జిల్లా ప్రజలు ఆశించిదో ఆ రకంగా ఆమె డెవలప్ చేయలేకపోయింది. మళ్ళీ తనకు పట్టం కట్టింది కావచ్చు, కానీ మా ప్రభుత్వం వాస్తవంగా ఆమెను మద్దతు ఇచ్చుకుంటూనే పోయింది. ఏంది డెవలప్మెంట్లో, ములుగు డెవలప్మెంట్లో. ఎందుకు? మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక ఏముంది, మాజీ ముఖ్యమంత్రి గారికి ఏముంది అంటే ములుగు జిల్లా వెనుకబడిన జిల్లా, గిరిజన జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలి. అందుకే గిరిజన జిల్లా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసిన ఈ జిల్లాను మనం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలని మా ముఖ్యమంత్రి గారికి కళ ఉండేది. ఆ కళలో ఈ ఎమ్మెల్యే గారికి కూడా దాంతో పాటు ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో అన్నీ చేసిండు. దాదాపుగా అభివృద్ధి చేసిన అన్నీ కూడా చెప్పగలుగుతాను నేను. జిల్లా తీసుకొచ్చి జిల్లాలో మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగింది.
మెడికల్ కాలేజీ తోటి మరి వాళ్ళ 400 పడకల ఆసుపత్రి ఇవ్వడం జరిగింది. అదే రకంగా రెవెన్యూ డివిజన్ ఎటునాగరం ఇవ్వడం జరిగింది. రెవెన్యూ డివిజన్లో అక్కడ ప్రత్యేకంగా కొన్ని మరి ఏది ఫైర్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ రకంగా ములుగు జిల్లాను ఖచ్చితంగా వెనుకబడిన జిల్లా కాబట్టి అభివృద్ధి పథంలో నడపాలనే ఆలోచనతోటే ముఖ్యమంత్రి గారు జిల్లా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు వరకు ఏం జరిగిన దాఖలాలు అయితే లేవు. ఎప్పుడైతే పాత శాంక్షన్స్ ఉన్నాయో వాటినే అక్కడక్కడ ఓపెనింగ్ చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.